హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు మొబైల్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఒక ఎంట్రీ లెవెల్ మొబైల్ కొనాలి, లేక రఫ్ యూస్ కోసం నాకు ఇంకో ఎక్స్ట్రా మొబైల్ కావాలి అనుకునే వాళ్ళకి ఇన్ఫినిక్స్ తరపున అయితే ఒక మంచి ఎంట్రీ లెవెల్ మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు. సో అండర్ 6,000 లోపే ఆ మొబైల్ అయితే మనం ఎదురు చూడొచ్చు. సో డిసెంబర్ 16న ఆ మొబైల్ అయితే లాంచ్ కానుంది. సో ఆ మొబైల్ నేమ్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ స్మార్ట్ హెచ్డి 2021 అని పెట్టారు, కానీ లాంచ్ అయితే 2020లోనే చేస్తున్నారు. ఈ మొబైల్ డిసెంబర్ 16న ఇండియాలో లాంచ్ కానుంది. సో ఈ మొబైల్ గురించిన ఆల్ డీటెయిల్స్ అయితే బయటకు వచ్చింది. సో నా బడ్జెట్ అయితే ఒక 5-6,000 అయితే ఉంది. సో దాని లోపల నాకు ఒక మంచి మొబైల్ కావాలి, ఎంట్రీ లెవెల్లో ఆన్లైన్ క్లాస్ కోసం ఒక మొబైల్ కావాలనుకునే వాళ్ళు ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఈ మొబైల్ ఉన్న ప్రత్యేకత ఏంది, ఈ మొబైల్ మీరు బై చేయొచ్చా లేదా అని మొత్తం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోని అయితే చూసి నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అయితే తెలుగు మొబైల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది. లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం రండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఎలాంటి డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్లో వచ్చి మీరు మెసేజ్ పెట్టినట్లయితే నేను అక్కడైతే మీకు ఇమ్మీడియట్గా రిప్లై అయితే ఇస్తాను. సో ఏమైనా మీకు క్వైరీస్ ఏమైనా ఉంటే అక్కడ వచ్చి అడగండి. సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయడం అయితే మర్చిపోకండి. ఇన్ఫినిక్స్ స్మార్ట్ హెచ్డి 2021 ఈ మొబైల్ మీరు చూసినట్లయితే లుక్స్ వైస్ అయితే చాలా మంచిగా అయితే ఉంది. సో బ్యాక్ సైడ్లో మనకు గ్లాస్ ఫినిషింగ్ లాగా కనిపిస్తుంది, కానీ ప్లాస్టిక్ బాడీ అయితే ఉంది, కానీ చూడడానికి అయితే చాలా మంచిగా అయితే ఉంది. ఫ్రంట్లో వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్లో మనకి సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. సో లుక్ వైస్ అయితే చాలా మంచిగా స్కోర్ చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇన్ఫినిక్స్ మొబైల్స్తో మనం లుక్ వైస్ ఎప్పుడు చాలా మంచిగానే వాళ్ళు లాంచ్ చేస్తారు. సో ఈ మొబైల్ ఎంట్రీ లెవెల్ వచ్చినా కానీ లుక్ వైస్ అయితే చాలా మంచిగా ఉంది. సో ఆ బడ్జెట్లో ఉన్న మిగతా మొబైల్స్ కంపేర్ చేస్తే లుక్ వైస్ ఈ మొబైల్ చాలా వరకు బెటర్ అని చెప్పుకోవచ్చు. సో ఇక ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడినట్లయితే ఈ మొబైల్ 6.1 ఇంచ్ స్క్రీన్ సైజ్తో పాటు IPS TFT డిస్ప్లే అయితే ఇచ్చారు. LCD డిస్ప్లే కన్నా తక్కువ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. సో ఎంట్రీ లెవెల్లో మాక్సిమం TFT డిస్ప్లేనే వాళ్ళు యూస్ చేస్తారు. సామ్సంగ్లో అండర్ 10,000లో వచ్చిన కొన్ని మొబైల్స్ అయితే సేమ్ డిస్ప్లే అయితే యూస్ చేస్తారు. సో ఇక్కడ మనం TFT డిస్ప్లే చూసుకోవచ్చు. సో ఇక్కడ ముఖ్యంగా డిస్ప్లేలో ప్రత్యేకత ఏం చూసుకుంటే 500 నిట్స్ వరకు మనకు బ్రైట్నెస్ లెవెల్ అయితే ఉంటుంది. సో అండర్ 15,000లో మీరు ఏ మొబైల్ ఉన్నా అంత బ్రైట్నెస్ లెవెల్ ఉన్న మొబైల్ అయితే మీరు చూడలేరు. 500 నిట్స్ వరకు ఇందులో బ్రైట్నెస్ లెవెల్ ఉన్నందున మీరు బయట ఎండలో అలా ఈ మొబైల్ యూస్ చేస్తున్నప్పుడు మనకు చాలా వరకు బ్రైట్నెస్ అయితే కనిపిస్తుంది. సో అదొక మంచి విషయం అయితే ఈ మొబైల్ చూసుకోవచ్చు. ఇప్పటి వరకు వచ్చిన న్యూస్ ప్రకారం ఇండియాలో ఒకే వేరియంట్తోనే వీళ్ళు ఈ మొబైల్ లాంచ్ చేసినట్లయితే తెలుస్తుంది. 2GB RAM 32GB స్టోరేజ్తోనే మొబైల్ రానుంది. 256GB వరకు మీరు SD కార్డ్ కావాలంటే మీరు యూస్ చేసుకోవచ్చు. ఇక కెమెరా పరంగా చూసినట్లయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ లో వెళ్ళి సింగిల్ కెమెరా అయితే మనకు అందిస్తున్నారు. బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ సెన్సార్ సింగిల్ కెమెరా అయితే ఉంది. సో డ్యూయల్ LED ఫ్లాష్ అయితే చూసుకోవచ్చు. ఫ్రంట్ లో చూసుకున్న 8 మెగాపిక్సెల్ లో మనకు సెల్ఫీ కెమెరా అయితే అందిస్తున్నారు. సో మనం అండర్ 10,000 లోనే కొన్ని మొబైల్స్ మనం కొన్నట్లయితే అక్కడ మాక్సిమం 5 మెగాపిక్సెల్ వరకు అయితే ఉంటుంది. సో ఇందులో 8 మెగాపిక్సెల్ అయితే అందిస్తున్నారు సెల్ఫీ కెమెరా. అదొక మంచి విషయం అయితే చూసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైనా ఆన్లైన్ క్లాస్ కోసమే మొబైల్ కొనాలి అనుకునే వాళ్ళకైతే చాలా మంచిగా అయితే ఉంటుంది. సో 8 మెగాపిక్సెల్ ఉన్నందున మీకు క్లారిటీను చాలా మంచిగా అయితే ఉంటుంది. వీడియో కాల్ యూస్ చేసి మీరు ఆన్లైన్ క్లాస్ అటెండ్ చేసినప్పుడైతే కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని అడిగినట్లయితే మనం అండర్ 6,000లో ఎంతవరకు మనం కెమెరాలు ఎక్స్పెక్ట్ చేద్దాం. సో ఆ ప్రైస్ రేంజ్ లో ఉన్న మొబైల్స్ ఒక బెస్ట్ కెమెరా పిక్స్ అయితే ఈ మొబైల్ మీరు చూసుకోవచ్చు, కానీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోకండి. ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే MediaTek Helio A20 ప్రాసెసర్ అయితే ఇందులో యూస్ చేస్తారు. సో ఒక ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. సో ఎంట్రీ లెవెల్ మనం ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి తగ్గట్లు ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. సో 5-6,000లో ఉన్న మొబైల్స్ ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే ఈ మొబైల్ మీరు చూసుకోవచ్చు. సో ఇందులో ముఖ్యంగా ఏమంటే ఆండ్రాయిడ్ 10 వెర్షన్తో అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే రానుంది, కానీ ఇందులో గో ఎడిషన్తోనే మొబైల్ అయితే రానుంది. సో ఆండ్రాయిడ్ గో ఎడిషన్ ఉన్నందున 2GB RAM ఉన్న మొబైల్స్కి చాలా మంచిగా అయితే ఉంటుంది. మీరు ప్లే స్టోర్లో యాప్స్ డౌన్లోడ్ చేసినప్పుడు మీకు లైట్ వెర్షన్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. సో ఒరిజినల్ వెర్షన్ అయితే ఉండదు. సో అదే ఒక మంచి విషయం అయితే చూసుకోవచ్చు. సో 2GB RAM 32GB ఉన్నందున మీరు లైట్ వెర్షన్ ఉన్న యాప్స్ మాత్రమే యూజ్ చేసినప్పుడు మీకు ఎక్కువ స్పేస్ అయితే మిగులుతుంది. సో ఇలాంటి హ్యాంగింగ్ ప్రాబ్లం అలాంటిది అయితే ఉండదు. ఎక్కువ స్టోరేజ్, ఎక్కువ స్పేస్, మీరు ఎక్కువ గేమింగ్ ఆడాలంటే ఈ గో ఎడిషన్ ఉన్న ఈ మొబైల్ అయితే చాలా వరకు ఉపయోగపడుతుంది. మొబైల్లో మేజర్ హైలైట్ చూసుకుంటే బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. సో 5000 mAh వరకు అయితే ఇందులో బ్యాటరీ చూసుకోవచ్చు. దానితో పాటు 6W ఛార్జర్ మీకు బాక్స్ లోనే వస్తుంది. సో 10W ఛార్జర్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు, కానీ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు 10W ఛార్జర్ అయితే యూస్ చేసుకొని మీరు ఛార్జ్ పెట్టుకోండి, అది సపోర్ట్ చేస్తుంది. కానీ లేకపోతే మీకు బాక్స్లో 6W ఛార్జర్ మాత్రం ఉంటుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇందులో ఎదురు చూడకండి. ఇక సెన్సార్స్ వైజ్ చూసినట్లయితే ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే అందిస్తున్నారు. సో అది ఒక మేజర్ హైడ్గా అయితే చూసుకోవచ్చు. సో అండర్ 6,000, 7,000 రియల్మీలోనే మీరు 8,000 రేంజ్లో ఉన్న మొబైల్స్ చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉండదు. సో ఈ మొబైల్ అండర్ 6,000లో వచ్చిన ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇందులో ఉంది. ఫేస్ అండ్ లాక్ అయితే ఉంది. సో జైరోస్కోప్ అయితే ఈ మొబైల్లో లేదు. సో అది ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ ఫింగర్ ప్రింట్ సెన్సర్ మేజర్ హైడ్గా అయితే ఉంటుంది. సో ఫేస్ అండ్ లాక్ అంత సేఫ్ కాకుండా ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే మనకు చాలా మంచి సేఫ్ అయితే ఉంటుంది మొబైల్ ప్రొటెక్షన్ కోసం. మొబైల్ కొన్న తర్వాత గేమింగ్స్ ఎలా ఉంటుంది ఈ మొబైల్లో పర్ఫార్మెన్స్ చూసుకుంటే చిన్న చిన్న గేమ్స్ మీకు చాలా మంచిగా
సపోర్ట్ చేస్తుంది. సో ఎక్కువ స్టోరేజ్ గో ఎడిషన్ ఉన్నందున మీకు ఎక్కువ స్టోరేజ్ అయితే ఫుల్ అవ్వదు. సో దానికోసం చిన్న గేమ్స్ అయితే మీరు ఆడుకోవచ్చు, కానీ పెద్ద పెద్ద గేమ్స్ అయితే ఇందులో ఎక్స్పెక్ట్ చేయకండి. ఆన్లైన్ క్లాస్ కోసం ఎవరైనా మొబైల్ కావాలనుకునే వాళ్ళకి మంచి సెలక్షన్గా అయితే ఇన్ఫినిక్స్ స్మార్ట్ హెచ్డి 2021 అయితే డెఫినెట్గా ఒక బెటర్ చాయిస్గానే ఉంటుంది. సో చూసారు కదా ఓవరాల్ స్పెసిఫికేషన్ ఈ మొబైల్ గురించి. సో ఈ మొబైల్ కాంపిటీషన్గా వేరే ఏ మొబైల్ అయినా ఉందా, ఈ మొబైల్ గురించి మీకు ఎలాంటి ఒపీనియన్ ఉందో కమెంట్స్ లో చెప్పండి. సో నేను తెలుసుకుంటా, మిగతా వాళ్ళు చదివే వాళ్ళు తెలుసుకుంటారు. ఈ మొబైల్ December 16th లాంచ్ కానుంది, కానీ ఫస్ట్ సేల్ ఎప్పుడు అనేది వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదు. సో 2020లోనే ఉంటుందా లేకపోతే 2021కి వెళ్తుందా, వెయిట్ చేసి అయితే చూడాలి.